వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ బిఎస్పి. ఐఎమ్ సురేంద్ర. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసి ఉంటారు కదా, ది గాడ్ ఫాదర్ అని చెప్పేసి పెట్టి అక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాను. నేను అలా ఎందుకు పెట్టాను అంటే ఏంటంటే, ఈ మధ్యన కొంతమంది వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఈ టీడీపీ పార్టీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కానీ అది అలా అంటే ఎవరిష్టం వాళ్ళదే. కాకపోతే ఏంటంటే మనకి ఎలా నచ్చితే అలా మాట్లాడితే మరి అన్ని చోట్ల కుదరదు కదా, అది కూడా గమనించుకోవాలి. దాని గురించేనే నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సూపర్ 6 అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చారు. వాటిలో చాలా వరకు కూడా ఎవరికి అంతగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనమాట. చాలా వరకు అన్ని పనులు జరుగుతున్నాయి అక్కడ, కానీ ఏంటంటే కొంతమంది అవ్వట్లేదు, అసలు మొత్తానికి ఏం లేదు. ఈ గోదావరిలో అయితే మరీ ఎటకరంగా మాట్లాడుతున్నారు. ఎలాగంటే మాకు అన్నీ వచ్చేస్తున్నాయని ఒకడంటాడు, ఒకడేమో మాకు నిన్నగా మొన్నే మా అకౌంట్లో 1,70,000 పడ్డాయని ఒకడు, లేకపోతే 1,30,000 పడ్డాయని ఒకడు, మేమేమో వ్యాన్లో కార్లు కొనుక్కున్నామని ఇంకొకడు, మా ఊళ్ళకేమో అంతంత వస్తుందని. లేడీస్ కూడా బాగా ఎటకారంగా మాట్లాడుతున్నారనమాట. అవి మరి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది అలాగే ఎందుకు మాట్లాడుకోవటం, ఒకవేళ వస్తే వస్తున్నాయని చెప్పుకోవాలి, లేదంటే రాకపోతే రావట్లేదని చెప్పేసి చెప్పుకోవాలి, అంతే తప్ప పార్టీ అంటే ఇది ఎటకారంగా ఉందా మీకు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకూడదు. మనం పద్ధతిగా మాకు ఇది వస్తుంది, మాకు ఇది రావట్లేదు అని చెప్పేసి పద్ధతిగా చెప్పుకోవాలి తప్ప అంత ఎటకారంగా అంత ఇది లేదు కదా అక్కడ. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం ముందుకు వస్తే సూపర్ 6 అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ది ఏంటంటే తల్లికి వందనం. అది చాలా వరకు అది మొత్తం అంతా అమలైంది. అందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా వస్తుంది అది. తర్వాత రెండోది చూసుకుంటే గ్యాస్ సిలిండర్స్ అన్నారు. గ్యాస్ సిలిండర్స్ అదేంటంటే దీపం పథకం, దీపం 2 అన్నమాట. అర్హులైన కుటుంబాలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ కాకపోతే ఏంటంటే అది మరి ఇంకా అమల్లోకి రాలేదు. ఒకవేళ ముందు రోజుల్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఏంటి ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారా? అందుకని తర్వాత చూసుకుంటే స్త్రీ శక్తి అని చెప్పేసి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. మంచి ప్రయాణం అది కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాస్లో కొట్టు తెస్తున్నారు అనమాట. స్త్రీ శక్తి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కల్పించారు. అంతా అది కూడా మంచి సూపర్గా రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాల్లో మరి కొట్టు తెస్తున్నారు. అది వేరే విషయం. అది తర్వాత ఈ ఆటో బ్యాచ్, ఈ ఆటో వాళ్ళకి ఎంతండి సంవత్సరానికి వచ్చేసి 15,000 అందజేస్తున్నప్పటికీ కూడా మాకు బేరాలు లేవు, లేకపోతే మాకు ఇది లేదు అది లేదని చెప్పేసి రకరకాల, అంటే ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇలాగా చేస్తున్నారు అంతే తప్ప మిగతా వాళ్ళంతా సంవత్సరానికి 15 కాదు కదా. చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 5,000 ఇచ్చినా కానీ ఇది బాగుందని చెప్పేసి చేయటానికే ఉత్సాహం చూపుతున్నారు. చాలా వరకు ఏంటంటే ఎవరికి అంతగా తెలియట్లేదు ఈ విషయం. చాలా వరకు మంచి ప్రోగ్రామ్స్ సూపర్ 6 అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రోగ్రామ్స్. కాకపోతే ఏంటంటే కావాలని ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పేసి ఇలాంటి చేస్తున్నారు అన్నమాట. బస్సు ఎక్సలెంట్గా రన్ అవుతుంది. తర్వాత ఏంటిది అన్నదాత పథకం, రైతులకు విడతల వారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇది కూడా రన్ అవుతుంది. అంటే కొన్ని చోట్ల రన్ అవ్వట్లేదంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆల్రెడీ బాబు గారు ముందే చెప్పేశారు. ఎలాగంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా సంథింగ్ అట్లాంటిది ఏదో మాట్లాడారు. ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ
ఎలాంటి సహాయం అందరూ ముందుగానే చెప్పేసుకున్నాం మేము. మీకులాగా ఏం కాదు కదా, మేము ముందుగానే చెప్పేసుకున్నాం. మాకు మొట్టమొదట్లోనే చెప్పేసాం, మాకు ఆ ఫిగర్ చూస్తే భయం వేస్తుందని చెప్పేసి. అన్నిటికీ మేము రెడీగా చేసి పెట్టుకున్నాం మేము. ఈరోజు నలుగురు వచ్చేసి రకరకాలుగా ఎవరో ఈ పేరునని ఒకడు, మళ్ళీ తర్వాత ఇంకో నిన్నగా మొన్న అరెస్ట్ అయిన రావణ్. ఆ పేరేం పేరో మరి, ఏం పేరు ఇది రావణ్ ఏంటి? రావణ్ పేరేంటి? నువ్వు రావణ్ అని పేరు పెట్టుకున్నాడు ఇక్కడ శ్రీలంకలోనే ఎక్కడో ఉండాలి లెక్క ప్రకారం చూసుకుంటే. అలా అక్కడ ఉండాలి కదా నువ్వు, అంతే తప్ప ఇలాంటి నీకు నచ్చినట్టే ఇంకో రెడ్డి సంథింగ్ ఏదో ఉన్నాడు, ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మీరు పథకాలు చూడండి, చూసిన తర్వాత మేము ఎంత ఇచ్చాం, ఎంత చేస్తున్నాం అనేటువంటిది మీకు తెలుస్తుంది. అంతే తప్ప మీరు పథకాలు చూడరు, ఏం చూడరు, పైపైన మాట్లాడితే ఎలాగా? ఇంకో దాని తర్వాత ఏంటి, ఆడబిడ్డ నిధి నెలకి 15,000, 1,500. 1,500 పూర్తి స్థాయిలో అందరికీ అమలు కాలేదు. ప్రభుత్వం దిశల ద్వారా ఇంకో పూర్తి స్థాయిలో అందరికీ అమలు కాలేదు అంటే ఏంటి? అక్కడ వైసీపీ వాళ్ళు ఉండుంటారు. మా పార్టీ పరంగా మా మనుషులందరికీ కూడా చాలా వరకు అందరికీ వచ్చేస్తుంది. ఎవరైతే సపోర్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళకి రాదు అది. అంతే. ఇప్పుడు లెక్క ప్రకారంగా నిజంగా మాట్లాడుకోవాలంటే అదే అనమాట. తర్వాత నిరుద్యోగ భృతి నెలకు వచ్చే 3,000 అలా పూర్తి స్థాయిలో ఇది అమలు కాలేదంటే అంతే. అమలు కాలేదంటే అమలు అయినట్టే లెక్క. అమలు కాలేదంటే అలాగా అన్నీ వస్తాయి, అందరికీ అన్నీ వస్తాయి. ఇంకో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి జూన్ 12వ తారీఖున 2024 బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే 2 సంవత్సరాలు 23 రోజులు అయింది. ఈలోగా ఇంత ఘనత సాధించాం మేము. మీరు చేశారు ఇలాగా? మీరు చేయలేకపోయారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు 23 రోజులు పాలన కంప్లీట్ చేసుకున్నాం మేము. అంటే నెలల్లో చూసుకుంటే సుమారు 24 నెలలు 23 రోజులు. ఓకేనా? అది అక్కడ వరకు తీసుకొచ్చాం మేము. మిగతాయి ఉన్నాయి, అవి ఇంకెంత టైం ఉంది మాకు. ఈ గవర్నమెంట్ ఇంకా సుమారు 2 సంవత్సరాల 11 నెలలు ఉంది. 2 సంవత్సరాలు 2 years 11 months మాకు ఇంకా టైం ఉందామని. ఈలోగా మొత్తం అన్నీ వేసుకుంటూ వచ్చేస్తాం. మీకులాగా బెదిరిపోయేటువంటి బ్యాచ్ ఏం కాదు కదా, మీరు గుర్తుంచుకోవాలి. అది మీకులాగా మాటలు చెప్పేటువంటి బ్యాచ్ ఏం కాదు మాది. అన్నీ లైన్ అయిపోతాయి అక్కడ, ఎక్కడికక్కడ క్లియర్గా జామ్ అని మంది చేసుకుంటూ వెళ్ళిపోతారు. మా బాబు గారు బాబు అలాగే ఉన్నాడు, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన అలాగే ఉన్నాడు, లోకేష్ ఇంకా మళ్ళీ చెలరేగిపోద్ది అనమాట. మళ్ళీ ఇంక సింహం లాంటాడు మనిషి. అర్థమవుతుందా? ఒకరికి భయపడాల్సిన పని లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. చిన్న అరెస్టులు చేస్తున్నావు, తర్వాత 52 రోజులు ఉండేస్తున్నావు, దాని తర్వాత బెయిల్ మీద వచ్చేస్తున్నావు అంటే మా దయాగుణం. అది తీసుకెళ్ళి బొక్కలు వేయాలంటే 5 నిమిషాల పని కాదు. అర్థమవుతుందా? సాక్ష్యాలు ఉన్నాయి వేసేస్తాం, సాక్ష్యాలు లేకపోయినా వేసేస్తాం. కాబట్టి లిమిట్స్లో ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకు మాట్లాడుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? మీకు నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు. మీ దగ్గర సాక్ష్యాలు ఉండొచ్చు, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నా కానీ మాట్లాడకూడదు. అంతే, అదంతే. మాకు చాలా పనులు ఉన్నాయి. మీకులాగా మైకులు పట్టుకుని మేమేం మాట్లాడలేం కదా. మాకు చాలా పనులు ఉన్నాయి. అమరావతి పెండింగ్లో ఉంది, రోడ్లు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వాల్సిన కొన్ని పథకాలు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. బోల్డ్ పని ఉంది మాకు, అంత ఇంత పని కాదు. ఆ పనులు మా పనులు మమ్మల్ని చేసుకొని మీరు మాట్లాడితే ఫోన్ ఒకటి పట్టుకుని మైకులు ఒకటి పట్టుకుని మీకు నోటుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు చాలా పనులు, బోల్డ్ అంత పనులు ఉండిపోయినాయి మాకు. ఇంకా ఇక్కడ ఏమంటాడు, 2025, 2026 అమరావతి అభివృద్ధి కోసం 6,000 కోట్లు ఒకసారి తెచ్చాం. దాని తర్వాత 2026 నుంచి 2027 బడ్జెట్ కూడా అమరావతి అభివృద్ధి కోసం మళ్ళీ 6,000, మొత్తం 12,000 కోట్ల వరకు తీసుకొచ్చుకున్నాం అనమాట. మరి వాటితో పనులు చేయాలి కదా. మేమంటే పనుల్లో బిజీగా ఉన్నాం, మీరేమో మైక్లో పెట్టుకుని మీరు ఇలా బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్క రూపాయికి కూడా లెక్క అనేటువంటిది క్లియర్గా మొత్తం అంతా మెన్షన్ చేస్తాం మేము. మీకులాగా బెదిరిపోయేటువంటి బ్యాచ్ ఏం కాదు. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా?
ఇంకో మళ్ళీ ఇందాక ఎవరో అంటున్నాడు, శ్రీకాకుళం జిల్లాలో 18 నెలలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు అంటున్నాడు. ఎందుకు వస్తాయా? మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, మాకు అవును, అర్హత ఇప్పుడు నచ్చిన వాళ్ళకని కాదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటాం మేము. అర్హత లేని బోగస్ వాళ్ళకి ఎలా ఇస్తాం? మేము ఇవ్వలేం కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వం అయినా కదా అదేగా చూసేది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఏమిస్తుంది? ఇవ్వలేదు. ఇది అంతే. కాకపోతే ఏంటంటే మీరు ఏంటి ఇది దాన్ని ఏదో అంటారు బ్లాక్మెయిల్ అట్లాంటివి చేయటం అన్నట్ట. ఏమనుకోవాలి దీన్ని? 18 నెలలుగా రావట్లేదంటే 18 నెలలుగా ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ అనేటువంటిది రావట్లేదంట. మీరు అలా ఉన్నారు. మరి ఇదే మరి చెప్తున్నాను, మరి చెప్పాల్సినంత వరకు చెప్తున్నాను. దయచేసి ఎవరో కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ అట్లాంటివి ఏం పెట్టకండి. మాకు బోల్డ్ అనే పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా 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 పనులు ఉన్నాయి మాకు. మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి. ఇక్కడ ప్రతి ఒక్కడు కష్టపడుతున్నాడు, అందరూ కష్టపడుతున్నారు, అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెత్త గుండీలతో సహా అట్లన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. మంగళం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా చిన్న చితక పనులు చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అన్నీ అంటే సమస్య ఎక్కడ ఉంది, సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి, దాన్ని ఎలాగా డీకోడ్ చేయాలి, ఇలాంటివన్నీ పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాం. మీకులాగా అనుకుంటున్నారా? మీకులాగా ఏం కాదు కదా. మీరు పరిస్థితిని, పాయింట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అంతా అన్నీ ముందు రోజులు అన్నీ మంచి రోజులే. ఇంకా ఎంత మాకు 2 సంవత్సరాలు 11 అంతేనా? 2 సంవత్సరాల 11 నెలలు ఉంది. 2 సంవత్సరాల 11 నెలల అమరావతి వచ్చేస్తుంది పక్కాగా అనమాట. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పక్కాగా వచ్చేస్తుంది. మొత్తం అంతా మీకు చెప్తున్నాను కదా, ఇంకో 1 ఇయర్లో అమరావతి మొత్తం క్యాపిటల్ అయిపోద్ది. దానికి మా అవసరం అయితే మిమ్మల్ని పిలుస్తాం. ఇంకో 1 ఇయర్లో క్యాపిటల్ సిటీ అయిపోద్ది. ఇటు జామ్ అని అయిపోద్ది అనమాట. అమరావతి అభివృద్ధి కోసం మొత్తం 12,000 కోట్లతో లెవెల్ అవుతుంది. అదంతా కూడా అది చేయనివ్వండి. రోడ్లు వేయాలి, అది చేయనివ్వండి. ఇంకా కొన్ని అందాల్సినవి ఉన్నాయి పథకాలు, అవి చేయనివ్వండి. ఆడబిడ్డ నిధి నెలకి 1,500 పూర్తి స్థాయిలో అందరికీ అందట్లేదంటే అంతే. కొన్ని అలాగా ఉంటాయి. ఆటో డ్రైవర్స్ వీళ్ళు మొత్తం గోల ఎట్టేస్తున్నారనమాట. అసలు బస్సు వస్తుంటే ఏడు మొహాలు ఎట్టేస్తున్నారు వీళ్ళు. ఆడవాళ్ళు చూస్తుంటే కిర్రెక్కిపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్రంతా గోకేసుకుంటున్నారు. ఎందుకే మీరు అలా గోక్కోవడం? మీరు ఎందుకంత బాధపడటం? సంవత్సరానికి 15,000 మీకు ఆచామాచి డబ్బేం కాదు అది. మీరు ఒక నెలంతా చేస్తే మీకు 15,000 వస్తాయి. తిప్పి కొడితే 1,000 రూపాయలు అంత వస్తాయేమో. పోనీ మహా అంటే ఒక 6,000 7,000 వస్తాయి, అంతే కదా. మేము సంవత్సరానికి 15,000 ఇచ్చేస్తున్నాం అక్కడ. ఎందుకు బుర్రంతా గోకేసుకుంటారు, కొట్టేసుకుంటారు, తండ్రికి చచ్చిపోతున్నారు పట్టుకొని. బస్సు వస్తుంటే ఏడుపు మొహం, ఆడవాళ్ళు బస్సు ఎక్కుతుంటే ఏడుపు మొహం. బ్రెయిన్ ఏం పని చేయట్లేదా మీకు? చక్కగా డబ్బులు ఇస్తుంటే ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తుంటారా? ఇదేం పద్ధతి? ఇదేం న్యాయం ఇది? తర్వాత ఇంకోటి ఏంటిది, తల్లికి వందనం. దానికి మంచి ఇంకో 3 గ్యాస్ సిలిండర్లు అమల్లో వచ్చేస్తాయి. అవి కూడా పెద్ద పని అండి. మొత్తం జామ్ అనుకుంటా వచ్చేస్తాయి మీకు. పెద్ద అయ్యి 3 ప్రభుత్వాలు మాయి.
మీకులాగా ఒక జెండా వేసుకుని లింగులిటుకమంటే ఏడ్చేటువంటి బ్యాచ్ కాదు మేము. 3 ప్రభుత్వాలు, మాకు మోడీ సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, బాబు సపోర్ట్ ఉంది. ఇవ్వలేక లేకపోతే మాకు చేతకాక ఏదైనా పడతాం అలాగా. మీకులాగా మైకులు పట్టుకుని లేకపోతే టీవీల ముందు కూర్చొని ఎదవ్వగడేం వాగం మేము. ఏమీ తెలియకుండా మీకు నచ్చినట్టు మాట్లాడితే సరిపోయిందా? అక్కడ మాట్లాడటం కాదు, ఇక్కడ పనులు కావాలి, ఇక్కడ పని జరగాలి. ఈ పని చేయడం రాదు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మైకులతో మాట్లాడుతుంటారా? సిలిండర్లు దీపం పథకం ఇది అయిపోద్ది, పెద్ద పని ఏం కాదు ఇది. మీరు ఏంటంటే మీరు పిచ్చి పిచ్చి మాటలేదో మాట్లాడుతుంటారు కానీ మాకు పెద్ద పని ఏంటి ఇవన్నీ దెబ్బతో మళ్ళీ ఉసుకులు అక్కడ ఇవన్నీ కూడా. అదండి ఈరోజు టాపిక్. అర్థమవుతుందా? ఎవరో కూడా ఈ పార్టీని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం బాగోదు. అలా మాట్లాడకూడదు. మీరు చక్కగా ఉండండి, ఐక్యతతో ఉండండి. మీకు కూడా అన్ని పథకాలు వచ్చేస్తాయి, అన్నిటిలోనూ మీరు తీసేసుకోవచ్చు. ఇటు చూడండి ఒకసారి. మీరు ఆన్లైన్లో మాట్లాడే మాటలు కాకుండా ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి వైరంగా. ఇంకో కొంతమంది ఏంటంటే ఇంకా చెలరేగిపోతున్నారనమాట. రేపు అన్న రోజున జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కలిసిపోయారు అనుకో, మధ్యలో మీరు ఏమవుతారు? వాళ్ళు బాగానే ఉంటారు. రేపు అన్న రోజున ఆన్లైన్లో ఒకటైపోతారు. దాని తర్వాత మధ్యలో నువ్వు నాశనం అయిపోతావు అన్నమాట. అది గుర్తుంచుకోవాలి పాయింట్. అది రావట్లేదు, ఇది రావట్లేదు, ఏమి సరిగ్గా చేయట్లేదు, ఏం మాటలే అవన్నీ కూడా. వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి కాబట్టి అవతల ఎల్లుండు, లేదంటే 1 నెల. ఏదైనా మరి జరగాలంటే టైం పడుతుంది కదా. కాబట్టి పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఆగిపోండి. ఏమీ మాట్లాడద్దు, సైలెంట్గా ఉండండి. జనాలకు అన్నీ తెలుసు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పిఎస్పి. థ్యాంక్ యూ.